షాద్నగర్ వైపు ఉన్న DTCP రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. నిన్న జనసేన టీడీపీ ప్రధానంగా బీసీ డిక్లరేషన్ సభ అయితే జరిగింది. ఈ యొక్క సభ ప్రధానంగా బీసీలకు సంబంధించిన 10 అంశాలు కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. దీనిపై వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్షన్ అవుతారో మనం మాట్లాడేందుకు ప్రస్తుతం రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, నేను జనసేన టీడీపీలో ఉద్యోగుల్లో భాగంగా బీసీ డిక్లరేషన్ వాళ్ళు ప్రకటించడం జరిగింది, ఎలా చూడాలి? కాదు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చెప్తే ఆయన నిలబెట్టుకుంటాడండి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏది నిలబెట్టుకోవాలా. ఇవాళ కొత్తగా ఆ స్టేజ్ ఎక్కి డ్రామా కొట్టడం ఏంటండి? ఏం చేశాడనని? ఈ చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉండి ఎన్ని డిక్లరేషన్లు తీసుకొచ్చాడు, ఎంతమంది జీవితాలు మారినాయి అని అడుగుతా ఉన్నా. నేను ఇవాళ ఓపెన్గా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. మీరు 95 సీట్లు ప్రకటించారు కదా, అందులో ఎంతమంది బీసీలకు ఇచ్చారండి? 18 కదా. మీ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు ఇచ్చుకున్నారండి? 21. అంటే 3% ఉన్న సామాజిక వర్గానికి 21 సీట్లా? 55 నుంచి 60% ఉన్న సామాజిక వర్గానికి 18 సీట్లా? మరి ఇది ఎక్కడ న్యాయం అండి? అసలు బీసీ అనే పదం ఎత్తడానికి చంద్రబాబు నాయుడు అర్హుడా అని అడుగుతా ఉన్నా. ఇదే క్లియర్ వివక్ష అనేది కనబడిపోతూ ఉంది. మరి ఎట్లా మాట్లాడతారండి? మీ బోటి ప్రెస్ జర్నలిస్టులు అది అడగాలి. మీరు డిక్లరేషన్ చేస్తున్నారు కదా, మీరు 3% ఉన్న వాళ్ళకి 21 సీట్లు ఇవ్వడం ఏంటి? 55 పైన శాతం ఉన్న వాళ్ళకి 18 సీట్లు ఇవ్వడం ఏంటి? మరి ఇది ఎక్కడ న్యాయం అని అడగాల. మేము ఇవాళ చెప్తా ఉన్నా, 4 బీసీలకి రాజ్యసభ సీట్లు ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఒకటైనా ఇచ్చారా? ఒకటే అడుగుతున్నా, ఇవ్వలేదే. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారండి? అసలు మాట్లాడే అర్హతే కూడా లేదు. 300 మందికి ఆత్మ చంపడం జరిగింది, దానిపై దాడులు జరిగాయి. దానికోసమే ఈ రక్షణ చట్టం కూడా పెడతామంటున్నారు. ఒక్కటి అంశం చెప్తున్నానండి, మరి వాళ్ళకి లెక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయో నాకే తెలియదు. ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు బీసీలు ఉంటే అది కూడా తీసుకొచ్చి లెక్కలు పెడుతున్నారేమో. గతంలోకి వాళ్ళకి క్రైమ్ రేట్ ఒకసారి లెక్కలు వేసుకోమనండి. వాళ్ళ టైంలో ఏముంది, ఈ టైంలో ఏముంది. ఇప్పుడు జనరల్గా ఎక్కడెక్కడైనా ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ జరిగిన ఘటనల్ని మనం ఏమాత్రం తగ్గిస్తున్నాము, ఏమాత్రం వీటిపైన పూర్తి ఫోకస్ పెట్టి ఉక్కుపాతంతో తొక్కుతున్నాము అనేదే మనం కొలమానంగా తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చి రక్షణ చట్టం అంటున్నారు. దాంట్లో పుట్టు పూర్వత్రాలు ఏంటి? ఆ రక్షణ చట్టానికి సంబంధించిన ఏమైనా గైడ్లైన్స్ ఉన్నాయా? అంటే SC ST అట్రాసిటీ కేసు కిందన బీసీ అట్రాసిటీ కేసు ఏమైనా తీసుకుని వస్తారా? దానికి చెప్పాలి కదా. 4.5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీనికంటూ ఒక ప్రాపర్ గైడ్లైన్స్ అంటూ ఫ్రేమ్వర్క్ జరగాలి కదా. మళ్ళీ ఏదో మోసం చేయడం గురించి రక్షణ చట్టం అంటే బీసీలు ఏదో అనుకుంటారు, ఏదో ఉద్ధరించేస్తాడేమో అని అమాయకులను చేసి ఆడిద్దామనే తెర తీసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. మరి నువ్వు SC అట్రాసిటీ కేసు కిందన బీసీ అట్రాసిటీ కేసు లాంటిది ఏమైనా తీసుకుని వస్తే మా దళిత సోదరులు కూడా వింటారు. అవి మాట్లాడాలి కానీ ఏదో నేను ఇది చేస్తాను, లేకపోతే బీసీలకి 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి నేను పెన్షన్లు ఇస్తాను అంటే ఎవరు నమ్మరు. ఈయన డైలాగులు కింగ్ అండి, పనితనంలో 0. ఇప్పుడు గతంలో మీకు గుర్తుందో లేదో, నాకైతే బాగా గుర్తుంది, ఎందుకంటే మనందరం యూతే కాబట్టి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు. బాబు వచ్చాడు, చిన్నబాబు వచ్చాడు. రాష్ట్రంలో పిల్లలకి ఎవరికైనా జాబులు వచ్చాయా అని అడుగుతా ఉన్నా. రాలేదే. మరి ఇది మోసం కాదా? ఇంకా తీసుకొచ్చి ఇంకా కళ్ళబొల్లి మాటలు చెప్పడానికి చెప్తే ప్రజలు వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. అంటే ప్రధానంగా 34 ఉండే ఎన్నికల రిజర్వేషన్ 24 తగ్గించేసింది, మేము 33 వరకు చేస్తామని చెప్పేసి మరొక హామీ కూడా ఉంది. ఒకటి నేను చెప్తానన్నా, ఇప్పుడు ఇవాళ మేము తగ్గించింది కాదు, ఎవరో పెళ్ళేస్తే సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా జరిగింది. అయినప్పటికీ కూడా ఇవాళ 33% పైనే ఇవాళ స్థానిక సంస్థల్లో కానీ సర్పంచ్లకు కానీ మేము సీట్లు ఇచ్చాం. మరి చంద్రబాబు నాయుడు గారు అదే తరహాలో ఇవ్వాలిగా. మాకన్నా ఎక్కువ సీట్లు ఇచ్చాడా? మాతో మ్యాచింగ్ అన్న ఉందా? లేదు కదా. మరి అక్కడ కూడా బీసీలు మోసం చేశాడు కదా. ఏదైతే ఆర్డర్ ఉందో, హైకోర్టు ఆర్డర్ ఉందో, ఆర్డర్ని బేస్ చేసుకుని ఆయన సీట్లు తగ్గించేశాడు. కానీ మేము 33% పైనే సీట్లు ఇచ్చాం. ప్రజలకి ఫుల్ క్లారిటీ ఉందండి. మీలాంటి జర్నలిస్టులకి మా బోటి రాజకీయ నాయకులు అటు ఇటు మారుతూ ఉంటాం. ఎందుకంటే ఓహో అది నిజం కాబోలు, ఇది నిజం కాబోలు అని మనం విశ్లేషకులుగా ఎక్కువ మారుతూ ఉంటాం. ప్రజలకి ఏది మంచి జరిగింది అనేది వాళ్ళకి ఆల్రెడీ ఫిక్స్ అయిపోతారు.
ఎందుకంటే వాళ్ళు 5-6 ముఖ్యమంత్రులను చూశారు. ఈ 5-6 ముఖ్యమంత్రుల్లో ఏ ముఖ్యమంత్రి హయాంలో మా కుటుంబానికి మంచి జరిగింది అది ఒక్కటే కొలమానంగా తీసుకుంటారు. వాళ్ళు ఓటర్ ఫిక్స్డ్ అండి, అది మట్టికి మారదు. జగనన్న ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు, అది మారదు. అది అంటే 50 సంవత్సరాలకే బీసీలకు పెన్షన్ ఇస్తాం, 4,000 వరకు పెంచుతాం అంటున్నారు. ఇది కూడా ఎలా చూడాలి? అదేనండి అబద్ధాలు, నోరిపితే అబద్ధాలు. నేను ఒకటి చెప్తానన్నా, మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా, 2014 ఎలక్షన్ టైంలో ఆయన చెప్పిన మాట ఏంటండి? డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నాడు, చేశాడా? చేయలే. రైతులకి రుణమాఫీ చేస్తా అన్నాడు, చేశాడా? చేయలే. జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు, మరి జాబులు ఎవరికి రాలా. అన్నీ అబద్ధాలే కదా. ఏదో కొత్త అబద్ధం అంటే 5 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కదా, ప్రజలు మర్చిపోతారేమో అని ఆయన అనుకుంటున్నాడు. కానీ ప్రజలు రాజకీయ నాయకుల కన్నా తెలివైన వాళ్ళు. వాళ్ళ కుటుంబాలు ఎప్పుడు మారినాయి, 5 సంవత్సరాల్లో మా జీవితాలు ఎలా ఉన్నాయి, ఇది ఒకటే కొలమానంగా తీసుకుంటారు. సో ఖచ్చితంగా ప్రజలు గుండెల్లో, ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల గుండెల్లో జగనన్న అలా నిలిచిపోయి ఉన్నాడనేది పూర్తి స్థాయి వాస్తవం. ఫైనల్గా రాజమండ్రిలో నిన్న జరిగిన సిద్ధం సభలో చెప్పు పాలిటిక్స్కు తెరలేపారు. ప్రధానంగా చూసుకుంటే వాళ్ళ బెల్ట్ తీసి జనసేన సంబంధించిన నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తీవ్ర కామెంట్ చేసిన పరిస్థితి. ఈ పరిణామం ఎలా చూడాలి? నాకు వాళ్ళు ఎవరో తెలీదు, ఆ బెల్ట్ తీసినోడు ఎవడో. కానీ మా వాళ్ళు చెప్తా ఉన్నారు బ్లాక్ టికెట్లు అమ్ముతూ ఉంటాడని చెప్తూ ఉంటారు. బ్లాక్ టికెట్ల వాడి గురించి కూడా నేను మాట్లాడాలా? నేను ఒకటే చెప్తున్నాను అన్న, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, మీ చెల్లో అక్కో లేకపోతే తల్లో ఎవరో ఒకళ్ళు ఉన్నారు. మీ ఇంట్లో ఆడవాళ్ళని నీ సంగతి చూస్తా, ఒక పట్టుపడతా, నాకు చాలా కసి, నీ అంతు తేలుస్తా అంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోం కదా. మనం ఇంట్లో ఆడవాళ్ళని అంటే మనకు ఎంత బాధ కలుగుతుంది? ఒక వాలంటీర్ అమ్మాయిని ఆ రకంగా దూషించడం ఎంతవరకు కరెక్ట్? అది మగతనం అనిపించుకుంటుందా? వయసులో పెద్దోడైతే కానివ్వండి, నేను చేసిన దాంట్లో తప్పేం లేదు. ఒక వాలంటీర్ని పట్టేస్తానంటే దానికి అర్థం ఏంటి అని అడుగుతున్నా. అతని వయసుకి ఆ మాట మాట్లాడచ్చా? జ్ఞానం ఉందా? మరి ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇలాంటి వాళ్ళ మనకి ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా అవసరమా? ఇలాంటి వాళ్ళ మనకి లీడర్లా? ఒక ఆడపిల్లని పట్టుకుని ఒక పడతానంటే ఏంటి దానికి అర్థం? సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఒకసారి చూస్తున్నాం ఇది పరిస్థితి. ఇప్పుడు జనసేన టీడీపీలో పొత్తులో భాగంగా ప్రధానంగా బీసీ డిక్లరేషన్పై అయితే కూడా తీవ్ర కామెంట్ చేసిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ యొక్క చంద్రబాబు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ కావచ్చు, ఒక అబద్ధపు రాజకీయాలకు అయితే తెరలేపుతున్నారు. అలాగే ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చేవి కాదు, కేవలం బూటకంగా ఉండే హామీలుగా మాత్రమే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్తున్నారు. ఏదేమైనా రాబోయేది వైసీపీ ప్రభుత్వమే కాబట్టి అందరూ కూడా బీసీలు కూడా వైసీపీ వెంట ఉన్నారు. బీసీలు మళ్ళీ అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎంగా ఎన్నుకుంటారని చెప్పేసి ప్రధానంగా అంటున్నారు. రాజమండ్రిలో జరుగుతున్నటువంటి ఒక వాలంటీర్పై చేసినటువంటి కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపుతుందని చెప్పాలి. అలా ఈ విధమైన కామెంట్ చేస్తే ఎవరు ఊరుకోరు కాబట్టి ఈ విధమైన సమాధానం చెప్పానంటూ ఎంపీ మార్గాన్ భారత్ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. బాలుతో ప్రకాష్ RTV రాజమండ్రి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.